ఈ మధ్యకాలంలో వరుసగా హమాస్ ఎదురు దెబ్బలు తింటుంది. పేరుకి పైపైన ఏదో ఒక ఇజ్రాయెల్ సైనికుడిని చంపిందో లేకపోతే ఒక చిన్న సంఘటనను చూపెట్టేసుకుని ప్రచారం చేసుకుంటుంది. కానీ వందలాది కాదు వేలాది మంది హమాస్ తీవ్రవాదులు చచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే 2/3 ఆఫ్ హమాస్ తీవ్రవాదులు చచ్చారు. మిగతా వాళ్ళని కూడా లేపేస్తుంది ఇజ్రాయెల్. దీంతో చిన్నపాటి దాడులకు పాల్పడి ఆ విజువల్స్ని సమాజానికి చూపెట్టుకుంటూ తద్వారా కొత్త శక్తుల్ని కొత్త యువతరాన్ని ఉగ్రవాదంలోకి ఆకర్షించే పని చేస్తుంది. ఖతార్ వాళ్ళు అలాంటి రిక్రూట్మెంట్స్ మీడియేటర్షిప్ని చూసుకుంటూ వస్తున్నారు. తాజాగా చూస్తే ఇజ్రాయెల్కి సంబంధించి హమాస్ తీవ్రవాదులకు సంబంధించిన అబూ ఒబైదా ఎవడైతే వాళ్ళ అధికార ప్రతినిధి మొఖానికి ముసుగేసుకుని ఇప్పటిదాకా తన మొహం చూపెట్టడానికి భయపడేటువంటి వాడు ఒక కొత్త స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇజ్రాయెల్ మీద తాము చేసినటువంటి దాడిలో 22 మంది ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారు, హమాస్ దెబ్బేంటో చూపించామని. అదే సందర్భంలో వీళ్ళ వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారని ఆయన అని అడిగితే మాత్రం చెప్పడు. గాజా పౌరులు చనిపోయారు, పాలస్తీనా పౌరులు చనిపోయారంట. అంటే వీడి చస్తేనేమో పౌరుడు చచ్చినట్టు, అదే సందర్భంలో అవతల వాళ్ళని చంపినప్పుడేమో సైనికుడు చంపినట్టు. ఇలాంటివి ఉంటాయి. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి దుర్బుద్ధి కాదు, వీళ్ళు కావాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు. దాన్ని అంతర్జాతీయ సమాజం ఎప్పుడు అర్థం చేసుకుంటుందో చూడాలి.